ఈ వీడియోను ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 మిస్ కాకుండా చూడండి. డాట్స్ వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగా కనిపించాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మంచి ఫిట్టింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియోలో మనం డ్రాఫ్టింగ్, కటింగ్, మార్కింగ్ ఇవన్నీ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు పార్ట్ 4లో ఆ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ బ్యాక్ వేస్ట్ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. షోల్డర్ మిడిల్ తీసుకొని వేస్ట్ దగ్గర పావించి పెట్టుకొని పొడవు 2 ఇంచెస్లోని డాట్ వేసుకోవాలి. అలాగే ఇంకొక డాట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఉక్సుల వైపు పావించి చూసుకొని మార్క్ చేసుకొని 1.5 ఇంచులోని పొడవేమో మనకి 1.5 ఇంచు డాట్ వస్తుంది. అలాగే ఉక్సుల వైపు మిడిల్ తీసుకొని పావించులోని డాట్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న డాట్ దగ్గర నుండి ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది లైను. అక్కడ నుండి మనము పావించులోని 1.5 ఇంచు 2 ఇంచెస్లోని పొడవుగా డాట్ వేసుకోవాలి. అలాగే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి డాట్స్ కుట్టిన తర్వాత ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు షేప్స్ని తిరిగేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్లో ఎక్స్ట్రాగా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు స్టిఫ్నెస్ కోసం. ఇప్పుడు ఈ షేప్స్ని మన ఫ్రంట్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ వదిలేసి షేప్ ఒక లేయర్ వదిలేయాలి. దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసి లోపల పెట్టుకొని ఏదైతే వదిలేసామో దాన్ని పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. అలాగే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫిట్టింగ్గా కనిపిస్తుందో బ్లౌజు. ఇప్పుడు ఉక్సులు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలండి. ఉక్సులు పట్టి లూప్ పట్టి ఏమో మనకి రైట్ సైడ్ ఉండాలి. స్లీవ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, stay confident. Me Lata signing off. Bye bye.